దరిద్రం ఏమంటే ఈ ట్రైన్కి బఫర్ టైం ఎక్కువ. హంద్రీ ఎక్స్ప్రెస్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ నుంచి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ లాగా కనిపించే ప్యాసింజర్ ట్రైన్. ఇంట్రో మంచిగా ఇవ్వాలని చెప్పేసి మంచిగా ప్లాన్ చేసుకున్నాను, కానీ కుదరలేదు. నేనున్న లొకేషన్ నుంచి కాచిగూడ స్టేషన్ రావడానికి చాలా టైం తీసుకుంది. అండ్ దానితోడు చలి మాత్రం మామూలుగా లేదు, విపరీతంగా ఉంది చలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంతకల్ వ్లాగర్. ఇవాళ మనం కాచిగూడ రైల్వే స్టేషన్ ముందున్నాము. ఇవాళ ఒక మెమూ ట్రైన్ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. కాచిగూడ నుంచి రాయచూరు వెళ్ళే మెమూ ట్రైన్ వ్లాగ్. అండ్ మన ట్రైన్ నెంబర్ చూసుకోవచ్చు 17693. రాయచూర్ 5:25కి ఇక్కడి నుంచి కదులుతుంది. మనం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి ఎంటర్ కాగానే అక్కడ సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు కాచిగూడ యశ్వంతపూర్ వందే భారత్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంది. కాచిగూడ రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుంటే కాచిగూడ స్టేషన్ కోడ్ కేసీజీ. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సికింద్రాబాద్ అలాగే హైదరాబాద్కి వన్ ఆఫ్ ద మేజర్ సపోర్టింగ్ రైల్వే స్టేషన్. అండ్ మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉంది. ఇదే మన ట్రైన్ నెంబర్ 17693 కాచిగూడ రాయచూర్. కాచిగూడలో ఉదయం 5:25 బయలుదేరుతుంది. రాయచూర్కి మధ్యాహ్నం 12:05 వెళ్తుంది. మొత్తం జర్నీ 7:05. అండ్ మన ట్రైన్ సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్స్ని వదిలేసి మొత్తం 18 స్టేషన్స్లో ఆగుతుంది. ప్రజెంట్ టైం చూసుకోవచ్చు 5:15 అవుతుంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 10 మినిట్స్ టైం ఉంది. ఒకసారి ఇంజన్ దగ్గరికి వెళ్దాం. ఇదే మన ట్రైన్ రాయచూర్ డెమో ట్రైన్ ICF ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 5లో చూసుకోవచ్చు కాచిగూడ యలహంక నుంచి కాచిగూడ వచ్చింది. యలహంక కాచిగూడ ఎక్స్ప్రెస్ 17604. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 7 మినిట్స్ టైం ఉంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో చూసుకోవచ్చు కాచిగూడ యశ్వంతపూర్ వందే భారత్. ఇదే మన ట్రైన్, ఖాళీగానే కనిపిస్తుంది కదా, పోను ఫుల్ అవుతారు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లోనే లాస్ట్లో ఇంకొక ట్రైన్ కూడా ఉంటుంది, కాచిగూడ నుంచి కరీంనగర్ వెళ్ళే డెమో ట్రైన్. అండ్ మన ట్రైన్లో వాష్రూమ్స్ ఉన్నాయి, అలాగే ఛార్జింగ్ సాకెట్స్ లేవు. మన ట్రైన్ యొక్క మెయిన్ స్టేషన్స్ గురించి మాట్లాడుకుంటే కాచిగూడ తర్వాత ఫలక్నామా, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకంద్ర, గద్వాల్ మీదుగా రాయచూరు చేరుకుంటుంది. అండ్ నాకు ఒక అర్థం కాని విషయం ఏమంటే గద్వాల్ దాటిన తర్వాత మన ట్రైన్ పాండురంగస్వామి రోడ్డున వస్తుంది. అక్కడి నుంచి రాయచూరుకి వెళ్ళడానికి 1.5 అవర్ టైం చూపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో ఇవాళ. యూట్యూబ్లో ఒక పోల్ అయితే పెట్టాను, కాచిగూడ నుంచి రాయచూరు వెళ్ళే డెమో ట్రైన్ చేయాలా లేకపోతే హిందూపూర్ నుంచి గుంటకల్ వెళ్ళే డెమో ట్రైన్ చేయాలని చెప్పేసి. ఆల్మోస్ట్ 60% ఈ ట్రైన్కే ఓట్ చేశారు, కాచిగూడ నుంచి రాయచూరు ట్రైన్ చేయమని. మన ట్రైన్కి సిగ్నల్ ఇచ్చేశాడు. అండ్ ఈ ట్రైన్ 5:25కి ఉంది. నేను ఈ ట్రైన్ క్యాచ్ చేయడానికి 4:30కి లేచినా కూడా నాకు టైం సరిపోలేదు. ఇంకా అలాంటిది మార్కాపురం నుంచి గుంతకల్కి ఒక కొత్త ట్రైన్ వేస్తున్నారు కదా, ఆ ట్రైన్ మార్కాపురంలో 4:30కే ఉంటుంది. మరి టైమింగ్స్ చూడాలి ఎలా ఉంటాయో, ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేస్తారా లేకపోతే అదే టైమింగ్స్కి నడుపుతారా మన ట్రైన్ని. మన ట్రైన్ని ఆన్ టైం తీశాడు 5:25కి కరెక్ట్గా. డీజిల్ లోకోమోటివ్. WDM3D. కాచిగూడ తర్వాత మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ ఫలక్నామాలో నాకు తెలిసి మన ట్రైన్ని క్రాసింగ్ పెట్టేస్తాడు ఈ వందే భారత్కి. బయలుదేరింది. అండ్ బాయ్ కాచిగూడ నుంచి మన వ్లాగ్స్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. టికెట్ గురించి మాట్లాడుకుంటే కాచిగూడ నుంచి రాయచూరుకి 235 కిలోమీటర్లకి 100 రూపాయలు ఛార్జ్ చేశాడు. అవుటర్లో ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైన్? అశోకపురం టు కాచిగూడ.
ఇదేంటి మన ట్రైన్లో కరెంట్ పోయింది. మన ట్రైన్లో ఈ ఫీచర్ కూడా ఉందా? వచ్చేసింది కరెంట్. అక్కడ ఒక మెట్రో స్టేషన్ కనిపిస్తుంది చూసారు, ఇదే మలక్పేట్ మెట్రో స్టేషన్. ఎందుకో ఇక్కడ ఆపేశాడు. ఎస్, కదిలింది. ఎందుకు ఆపుతుందో అర్థం కావట్లేదు, ఎందుకు కదులుతుందో అర్థం కావట్లేదు. మలక్పేట్ స్టేషన్ స్కిప్ చేస్తాం. మలక్పేట్ టైం చూసుకోవచ్చు, 5:30 అవుతుంది. వెల్కమ్ టు ఫలక్నుమా. ఫలక్నుమా స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. జనాలు చూసారా, బాగానే ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడి నుంచి ఫుల్ అవుతూనే ఉంటుంది. గద్వాల్లో ఖాళీ అవుతుంది మన ట్రైన్. అండ్ నేను కూడా గద్వాల వరకు ట్రావెల్ చేశాను, అంటే ఈ ట్రైన్లో కాదు, వేరే ట్రైన్స్లో. అండ్ గద్వాల నుంచి మన ట్రైన్ డైవర్షన్ తీసుకుంటుంది. అక్కడి నుంచి నేను అంటే ఆ రూట్లో నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. సో నేను కూడా చాలా వెరీ ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఆ ట్రాక్ ఎలా ఉంటుందో, ఆ రూట్ ఎలా ఉంటుందో అని. జనాలు చూసుకోవచ్చు, బాగానే ఉన్నారు. ఫలక్నుమా స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. అండ్ అటు సైడ్ ఒక ట్రైన్ కనిపిస్తుంది చూసారా, చూపిస్తాను ఆగండి. చిత్తూరు కాచిగూడ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కాచిగూడకి వెళ్తుంది. ఆ ట్రైన్కి సిగ్నల్ ఇచ్చాడు, వెళ్తుంది. మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసింది. మన ట్రైన్ వెళ్ళిపోతుంది ఫలక్నుమా నుంచి. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ బుద్వేలు. బాయ్ బాయ్ ఫలక్నుమా. వెల్కమ్ టు బుద్వేల్ స్టేషన్. బుద్వేల్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. నేను ఇందాక మిస్టేక్లో డెమో ట్రైన్ అన్నాను. సారీ, డెమో ట్రైన్ కాదు, మెమో ట్రైన్, మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. అండ్ నేను మోస్ట్లీ ఏ స్టేషన్ కూడా స్కిప్ చేయను, అన్ని స్టేషన్ కూడా కవర్ చేస్తాను. సో వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. బుద్వేల్ స్టేషన్ రైట్ సైడ్ వ్యూ, బిల్డింగ్ చూడొచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి ఇక్కడి నుంచి. అండ్ మన ట్రైన్కి ఇక్కడ వందే భారత్ ట్రైన్కి క్రాసింగ్ పెడతాడేమో చూడాలి, ఎందుకంటే ఫలక్నుమా మిస్ అయింది కాబట్టి మోస్ట్లీ ఇక్కడే క్రాసింగ్ పెట్టచ్చు. కాచిగూడ యశ్వంతపూర్ వందే భారత్. ఇదేంది లూప్ లైన్లో వస్తుంది ట్రైన్? స్లో వెళ్తున్నాడు, లూప్ లైన్లో వెళ్తుంది కాబట్టి. ఒక్కసారి చూద్దాం జనాలు ఎట్లున్నారు. జనాలు బాగానే ఉన్నారు, మంచి డిమాండ్ ఉందిలేండి ఈ ట్రైన్కి కూడా. ఈ ట్రైన్ నెంబర్ 20703 కాచిగూడ యశ్వంతపూర్. ఆఫ్టర్నూన్ 1:30కే వెళ్తుంది ఈ ట్రైన్ యశ్వంతపూర్కి. బాయ్ బాయ్ కాచిగూడ యశ్వంతపూర్ వందే భారత్. వందే భారత్ వెళ్ళిపోయాక అటుపక్క ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు ఒక ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చింది. అండ్ మన ట్రైన్ కూడా బయలుదేరిపోయింది. అండ్ బుద్వేల్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ ఉమ్దానగర్. ఇప్పుడు ఆ ఎంఎంటీఎస్ ఉమ్దానగర్ నుంచే వస్తుంది. వెల్కమ్ టు ఉమ్దానగర్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ బుద్వేల్లో దాదాపుగా 20 నిమిషాలు ఆపేశాడు. ఉమ్దానగర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఉమ్దానగర్ స్టేషన్ కోడ్ UR. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఎంఎంటీఎస్ సర్వీసులు ఉంటాయి కదా, లింగంపల్లి వెళ్ళే సర్వీసులు.
ఇక్కడ వరకు అయితే ఎక్స్టెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా మీకు, ఇక్కడ 2 MMTS ట్రైన్లు కనిపిస్తున్నాయి. ఉమ్దానగర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఉమ్దానగర్ స్టేషన్ కోడ్ UR. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. MMTS సర్వీసులు ఉన్నాయి కదా, లింగంపల్లి నుంచి ఇంతకుముందు కాచిగూడ వరకే ఉండేటివి, ఉమ్దానగర్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు. అండ్ చలి విషయానికి వస్తే, చలి మాత్రం కాచిగూడలో ఉన్నప్పుడు కొంచెం ఏదో అనిపించింది, కానీ సిటీ దాటే కొద్ది మాత్రం చలి చంపేస్తుంది. నా చెయ్యి చూసుకోవచ్చు, రెడ్గా అయిపోయింది. సిగ్నల్ ఇచ్చేసాడు. బై ఉమ్దానగర్. లైట్ బ్లింక్ అవుతుంది కదా దూరంగా, అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్. వామ్మో, చలి చూసారా, చేతులు గట్టగట్టిపోతున్నాయి. వెల్కమ్ టు తిమ్మాపూర్. తిమ్మాపూర్లో మన ట్రైన్ చాలాసేపు ఆపేశాడు. ఎందుకు ఆపేశాడని చెప్పి షెడ్యూల్ చెక్ చేస్తే మన ట్రైన్ తిమ్మాపూర్కి 7కి రావాలి, కానీ 6:40కే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ ఇంకొక 20 నిమిషాల పాటు ఆపేస్తాడు. అండ్ మన ట్రైన్ షెడ్యూల్ని చెక్ చేస్తే చాలా దారుణంగా ఉంది లేండి. బఫర్ టైం చాలా ఎక్కువ ఉంది. వీళ్ళు అక్కడ ఎందుకు పట్టాలు క్రాస్ చేస్తున్నారో తెలుసా? ఇందాక ఒక అనౌన్స్మెంట్ అయింది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ నుంచి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వస్తుంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ నుంచి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ లాగా కనిపించే ప్యాసింజర్ ట్రైన్. ఈ ట్రైన్ లాగా నేను చేశాను డోర్ నుంచి సికింద్రాబాద్కి. చూడకపోతే చూడండి, పిచ్చెక్కుతుంది ఈ ట్రైన్లో జర్నీ. తిమ్మాపూర్ నుంచి బయలుదేరిపోయాం 10 minutes లేట్గా. సూర్య భగవానుడు వచ్చేసాడు. WAG 9 HC. తిమ్మాపూర్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ షాద్నగర్. వెల్కమ్ టు షాద్నగర్. షాద్నగర్ రైల్వే స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడికి మన ట్రైన్ 51 kilometers కవర్ చేసింది. షాద్నగర్లో మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. షాద్నగర్ నుంచి బయలుదేరిపోయాం. షాద్నగర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ బాలానగర్. బాయ్ షాద్నగర్. వెల్కమ్ టు బాలానగర్. పక్క ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు, ఏదో ట్రైన్, ఊరు పేరు లేదు. గుంతకల్ లోకోమోటివ్ WDM 3D. టైం చూసుకోవచ్చు, 7:44 అవుతుంది.
నా ఫోన్ కెమెరాలో అంత కనిపించట్లేదు కానీ అక్కడ ఒక ట్రైన్ వస్తుంది, ఒక మెమూ ట్రైన్ అనుకుంటా. అది కూడా మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ వెళ్ళే మెమూ ట్రైన్ అక్కడ. అది మరి అక్కడి నుంచి నడుకుడి వెళ్తుంది అదే ట్రైన్. నా కెమెరాలో కనిపించట్లేదులేండి. హార్న్ అనిపించింది కదా. బాలనగర్ స్టేషన్లో సమోసా తీసుకున్నాను, వేడిగా ఉన్నాయి. బాలనగర్ నుంచి బయలుదేరిపోయాం. WDG6G ఈ లోకోమోటివ్ సౌండ్ బలి ఉంటుంది, సేమ్ ఆటో సౌండ్ లాగా వస్తుంది. గొల్లపల్లికి మన ట్రైన్ చేరుకుంది. టైం ప్రస్తుతం 7:56 అవుతుంది. గొల్లపల్లి స్టేషన్ చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది స్టేషన్. గొల్లపల్లి తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ జడ్చర్ల. వెల్కమ్ టు జడ్చర్ల. క్రౌడ్ ఏమంతా ఫుల్ అవ్వట్లేదు, పర్లేదు, ఉన్నారంతే. జడ్చర్ల మెయిన్ స్టేషన్. అండ్ జడ్చర్ల దగ్గర కొండ మీద ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది చూడడానికి. జడ్చర్ల నుంచి బయలుదేరిపోయాం. జడ్చర్ల తర్వాత నెక్స్ట్ స్టాప్ దివిటిపల్లి. కళ్యాణ్ WCAM 3 లోకోమోటివ్స్. అటుపక్కది వ్యాగన్ HC. కొండ చూసారా, సూపర్ ఉంది కదా వ్యూ చూడడానికి. జడ్చర్ల మొత్తం ఇంకా చాలా వరకు కొండలే వస్తాయి. వ్యారీ అనుకుంటా. హంద్రీ ఎక్స్ప్రెస్ కర్నూలు టు నాంపల్లి. కర్నూలులో 5:30 ఉంటుంది, నాంపల్లికి 11 వెళ్తుంది. వెల్కమ్ టు దివిటిపల్లి. దివిటిపల్లి రైల్వే స్టేషన్లో మన ట్రైన్ కంప్లీట్గా కనిపిస్తుంది చూడండి లాస్ట్ వరకు. అండ్ చూడడానికి చాలా బాగుంది. దివిటిపల్లి నుంచి బయలుదేరిపోయాం. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ మహబూబ్ నగర్. వెల్కమ్ టు మహబూబ్ నగర్. WDG6G గుత్తి లోకోమోటివ్స్. ఇదే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్. ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ ఉండేది, మొత్తం కూడా వర్క్ నడుస్తుంది స్టేషన్లో. మహబూబ్ నగర్ స్టేషన్ కోడ్ MBNR. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మహబూబ్ నగర్ నుంచి బయలుదేరిపోయాం. మహబూబ్ నగర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ మహబూబ్ నగర్ టౌన్. మహబూబ్ నగర్ నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్ మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ టౌన్ చేరుకున్నాం. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ మన్యంకొండ. మహబూబ్ నగర్ టౌన్ మనకు రైట్ సైడ్ వ్యూ ఇది. ఇక్కడ 2వ లైన్కి సంబంధించిన పనులు నడుస్తున్నాయి. మహబూబ్ నగర్ దాటిన తర్వాత మనకు అప్ టు కర్నూలు వరకు సింగిల్ ట్రాకే ఉంటుంది. సో ఇది చూసుకోవచ్చు, 2వ లైన్కి సంబంధించిన పనులు నడుస్తున్నాయి. లొకేషన్ చూడొచ్చు, చాలా బాగుంది. వెల్కమ్ టు మన్యంకొండ.
మాన్యంకొండ రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు, మొత్తం కూడా వర్క్ నడుస్తుంది, డబుల్ ట్రాక్ పనులు. మాన్యంకొండ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. మాన్యంకొండ తర్వాత నెక్స్ట్ స్టాప్ దేవరకంద్ర జంక్షన్. దేవరకంద్ర స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. దేవరకంద్ర జంక్షన్కి మన ట్రైన్ చేరుకుంది. దేవరకంద్ర జంక్షన్ అని ఎందుకంటామంటే, ఏదైతే రాయచూరు చేరుకోవడానికి మక్తల్ అలాగే కృష్ణా మీదుగా రాయచూరు చేరుకోవచ్చు. దేవరకంద్ర నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. అండ్ 10:30కి కాచిగూడ నుంచి రాయచూరు వెళ్ళడానికి ఇంకొక మెమూ ట్రైన్ కూడా ఉంటుంది. ఆ ట్రైన్ గద్వాల్ మీదుగా కాకుండా దేవరకంద్ర జంక్షన్ నుంచి మక్తల్ అలాగే కృష్ణా మీదుగా రాయచూరు చేరుకుంటుంది. పక్కన ట్రాక్ కనిపిస్తుంది కదా, ఇదే మక్తల్ కృష్ణా మీదుగా రాయచూరు చేరుకోవడానికి ఇంకొక లైన్ ఇది. 10:30కి వచ్చే మన మెమూ ట్రైన్ కాచిగూడ నుంచి రాయచూరు వెళ్ళే మెమూ ట్రైన్ ఈ ట్రాక్ మీదుగానే వెళ్తుంది. కౌకుంట్ల స్టేషన్కి చేరుకున్నాం. దేవరకంద్ర తర్వాత స్టాపే ఈ కౌకుంట్ల. టైం ప్రస్తుతం 9:30 అవుతుంది. మన ట్రైన్ ఓన్లీ 5 minutes మాత్రమే డిలే నడుస్తుంది అంతే. కౌకుంట్ల స్టేషన్లో మన ట్రైన్కి క్రాసింగ్ పెట్టాడు. కాచిగూడ ఎక్స్ప్రెస్కి 17436 ఈ ట్రైన్ నంబర్. డెమో అయితే ఈ ట్రైన్లో కూడా చేయాలి మనం అలాగైతే. కర్నూల్ కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17436. కాచిగూడ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు నాకైతే అంత గుర్తులేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. కౌకుంట్ల స్టేషన్లో చాలాసేపు ఆపేశాడు. అండ్ ఇంకొక విషయం, ఫుడ్ గురించి మనం ఈ ట్రైన్లో భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కౌకుంట్ల నుంచి బయలుదేరిపోయాం. కౌకుంట్ల తర్వాత నెక్స్ట్ స్టాప్ వనపర్తి రోడ్. బాయ్ బాయ్ కౌకుంట్ల. కౌకుంట్ల దాటిన తర్వాత పేరూరు అనే ఊరు వస్తుంది. అక్కడి నుంచి సోలార్ ప్యానెల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. చాలా ఉంటాయి చూడండి, చాలా ఉంటాయి, చాలా బాగుంది. వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడ జనాలు బాగానే ఉన్నారు. టైం తీసుకోవచ్చు, కరెక్ట్గా 10 అవుతుంది. వనపర్తి రోడ్డుకి మన ట్రైన్ చేరుకుంది. అక్కడ ఒక ట్రైన్ వస్తుంది చూసారా, మధురై కాచిగూడ స్పెషల్. చూపిస్తున్నాగండి, మధురై కాచిగూడ స్పెషల్ 07194 ఈ ట్రైన్ నంబర్. ఈ ట్రైన్ రేక్ షేరింగ్ కూడా ఉంది.
కాచిగూడ టు మురుడేశ్వర్. ఆపేశాడు. మన ట్రైన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మనం వెళ్ళిపోతున్నాం. వనపర్తి రోడ్డు తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ శ్రీరామ్ నగర్. ఈ ట్రైన్ కాచిగూడ నుంచి మధురైకి ఓన్లీ బుధవారం మాత్రమే ఉంటుంది. అండ్ కాచిగూడ నుంచి మురుడేశ్వర్కి బుధవారం శనివారం ఉంటుంది. ఇక్కడ ఆగిన ట్రైన్. ఆటోని కూడా సిగ్నల్ ఇచ్చి వెళ్ళిపోతుంది. శ్రీరామ్ నగర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఆన్ టైం నడుస్తుంది మన ట్రైన్. డిలే ఏం లేదు. టైం చూసుకోవచ్చు, 10:15 అవుతుంది. శ్రీరామ్ నగర్ స్టేషన్ కోడ్ SRM. ది గ్రేట్ కృష్ణా రివర్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. వాటర్ ఫ్లో ఏమంతగా లేదు, తక్కువగానే ఉంది. తక్కువగా కాదు, చాలా తక్కువ ఉంది. గద్వాల్ జంక్షన్కి మన ట్రైన్ చేరుకుంది. ఆన్ టైం నడుస్తుంది మన ట్రైన్, అసలు డిలే లేదు. గద్వాల్ జంక్షన్లోకి ఎంటర్ అవుతుంది. గుంతకల్ బోధన్ ప్యాసింజర్, అదే కాచిగూడ ప్యాసింజర్. గుంతకల్ లోకోమోటివ్ WAG 7. గుంతకల్ బోధన్. గుంతకల్లో మార్నింగ్ ఈ ట్రైన్ 6:30కి బయలుదేరుతుంది అనుకుంటా. గద్వాల్ జంక్షన్కి మన ట్రైన్. గుంతకల్ బోధన్ ప్యాసింజర్ రేక్ షేరింగ్ తీసుకోండి. గుంతకల్ నుంచి బోధన్ వెళ్ళేటప్పుడు 57411. మళ్ళీ బోధన్ నుంచి కాచిగూడకు వస్తుంది 57414. కాచిగూడ నుంచి మళ్ళీ గుంతకల్ వెళ్తుంది 57412. గుంతకల్ నుంచి మళ్ళీ జిగ్జాజూరు వెళ్తుంది 57415. జిగ్జాజూరు నుంచి మళ్ళీ గుంతకల్కి వస్తుంది 57416. బాగుంది. గుంతకల్ బోధన్ ప్యాసింజర్ వెళ్ళిపోతుంది. గద్వాల్ నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ట్రైన్ కూడా గ్రీన్ ఇచ్చాడు, కానీ ఇంకేం తీయలేదు. గద్వాల్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. గద్వాల్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ పాండురంగస్వామి రోడ్. గద్వాల్ జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. బాయ్ బాయ్ గద్వాల్ స్టేషన్. అక్కడ కనిపిస్తుంది కదా ఆ లైన్, కర్నూల్ డోన్ వెళ్తుంది. మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతాము. ఇదే జంక్షన్ లైన్. గద్వాల్ దాటిన తర్వాత ప్రియదర్శిని జూరాల రోడ్ అనే స్టేషన్ స్కిప్ చేశారు. ఇంతకుముందు స్టాప్ ఉండేది కానీ స్కిప్ చేశారు. వెల్కమ్ టు పాండురంగస్వామి రోడ్. స్టేషన్ కోడ్ PASR. ఫస్ట్ టైం వస్తున్నాం మనం ఈ స్టేషన్కి.
పాండురంగ స్వామి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. సిగ్నల్ ఇచ్చేటప్పుడు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం రాయచూరులో వెళ్దాం. పాండురంగ స్వామి స్టేషన్ రోడ్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. అండ్ దీని తర్వాత మన డెస్టినేషన్ రాయచూర్. గువ్వల దిన్నె వాగు. ప్రియదర్శిని జూరాల స్టేషన్ ఉంది కదా, అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టు వెళ్ళడానికి చాలా దగ్గర అవుతుంది. అదే కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్ట్ అది, జూరాల ప్రాజెక్ట్ అని. ఆ స్టేషన్ స్టాప్ ఇచ్చింటే బాగుండు. హైవే అనుకుంటా, సూపర్గా కట్టారు, చాలా బాగుంది. వెల్కమ్ టు కర్ణాటక. కర్ణాటకకి మన ట్రైన్ ఎంటర్ అయింది. చంద్రబండ హాల్ట్, స్టాప్ లేదు, ఓన్లీ స్టేషన్ అంతే. మొత్తం చెట్లు విరిగిపోయి నాశనం అయిపోయిన స్టేషన్. రాయచూర్లోకి మన ట్రైన్ ఎంటర్ అయింది. అండ్ ఇక్కడ ట్రాక్ కనిపిస్తుంది చూసారా, ఇదే వాడి షోలాపూర్ ముంబై మెయిన్ లైన్. అక్కడ కోయంబత్తూర్ కుర్లా ఎక్స్ప్రెస్ వస్తుంది చూడండి, కనిపిస్తుందా? కుర్లా ఎక్స్ప్రెస్, దాన్ని పంపించేస్తాడులేండి మనల్ని కొద్దిసేపు వెయిట్ చేపిస్తాడు. ప్యారలల్ రన్ అవుతుందేమో చూద్దాం. కుర్లా ఎక్స్ప్రెస్ కోయంబత్తూర్ టు బెంగళూరు. కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్, లోకమాన్య తిలక్ టెర్మినస్ ముంబై టు కోయంబత్తూర్ 11014. రెండు పక్క పక్కనే. చాలా బాగుంది. మనల్ని అవుటర్లో పెట్టేసి నేను పంపిస్తారులేండి, చెప్పానా? వెళ్ళిపోయాడు. రాయచూర్ అవుటర్లో ఉన్నాము, సిగ్నల్ కోసం వెయిటింగ్. కొంతమంది ఇక్కడే దిగి వెళ్ళిపోతున్నారు, చూడొచ్చు. చాలా వరకు ఇక్కడే దిగి వెళ్ళిపోతున్నారు. దరిద్రం ఏమంటే ఈ ట్రైన్కి బఫర్ టైం ఎక్కువ. కరెక్ట్గా రాయచూర్ స్టేషన్ అక్కడ ఉంది, 11:30కి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు 11:45 అవుతుంది. వెళ్ళవాడిని లోక పెట్టిన అడిగితే ఇప్పుడు వెళ్ళడంట. బఫర్ టైం అంటే ఇక్కడి నుంచి ఇంకా స్టేషన్ లోపల వెళ్ళడానికి గంట టైం పడుతుంది, అంటే 12:25కి వెళ్తాడంట. సో నేను ఇక్కడి నుంచి గుంటకల్కి వెళ్ళాలి. ఇప్పుడు చెన్నై ఎగ్మోర్ స్పెషల్ వస్తుంది కదా, దానికి ఇప్పుడు నేను పోవాలన్నమాట. అందుకని ఈ ట్రైన్ దిగేసి నడుచుకుంటూ పోతున్నాను స్టేషన్ లోపలికి. అండ్ జర్నీ విషయానికి వస్తే, జర్నీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఈ ట్రైన్ని కొంచెం బఫర్ టైం తగ్గిస్తే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. నాకు అప్పుడే అర్థమైంది ఎందుకు వీళ్ళంతా ఇక్కడ దిగేసి వెళ్ళిపోతున్నారని అనుకున్నాను. సో ఏం చేద్దాం, ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ రాయచూర్ స్టేషన్ నేను చూపిస్తాను. స్టేషన్కి వెళ్ళాక నడుచుకుంటా రాయచూర్ జంక్షన్కి అయితే నేను చేరుకున్నాను, రైల్వే స్టేషన్కి.
ఇక్కడ ఓన్లీ 3 ప్లాట్ఫామ్సే ఉంటాయి, అదే కొంచెం ఇబ్బంది. ఆల్రెడీ అక్కడ 3rd నెంబర్ ప్లాట్ఫామ్లో చూసారా, పర్బని టు రాయచూర్ ఎక్స్ప్రెస్ అది. సో అది ఉండడం వల్ల మనకు సరిపోదు అనమాట, ఇక్కడ ప్లేస్ సరిపోకపోవడం వల్లే ఆ ట్రైన్ని అవుటర్లో పెట్టేస్తాడు. ఇప్పుడు మన ట్రైన్ వస్తుంది మరి రాయచూరుకి వచ్చి మరి గద్వాల్కి వెళ్తుంది. గద్వాల్ నుంచి మళ్ళీ రాయచూరుకి వచ్చి రాయచూరు నుంచి సాయంత్రం 5:30కి మరి కాచిగూడకి బయలుదేరుతుంది. అండ్ ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.